కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి కృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి సాంబశివుడు వెల్దుర్తి మండలం రామాలకోట గ్రామంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. బోయినపల్లె, నరసాపురం, కలగొట్ల, రత్నపల్లె, సిద్దనకట్టు, బుక్కాపురం గ్రామాల్లో పచ్చిమిర్చి పండించిన రైతులకు గిట్టుబాటు ధర లేదని వాపోయారు. నష్టపోయిన రైతుకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు రాజు, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి చిన్నమాదులు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అయితే ఈ పచ్చిమిర్చి పంట వేయడం ద్వారా చాలామంది రైతులకు గిట్టుబాటు ధర లేక చాలామంది రైతులు ఎకరాకు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి కూడా ఆ రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం చాలా బాధాకరం. మనం ఒకటే అడుగుతున్నాం, కమ్యూనిస్ట్ పార్టీగా రైతు సంఘం తరఫున, అయ్యా పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించండి. ఎకరాకు ఒక్కొక్క రైతు ఎకరాకు వచ్చేసి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినారు. కనీసం ఆ పెట్టుబడి తగ్గినటువంటి రకంగా మళ్ళీ మనం వచ్చేసి 200 రూపాయలన్నా కనీసం లేకపోతే మళ్ళీ ఏమాత్రంగా రైతు కూడా కడుపు నిండడం లేదు. అందుకోసమే ఈరోజు మేము అడుగుతున్నాం, రేయనక, రప్పనక, రాత్రనక, పగలనక కష్టపడి పనిచేసినటువంటి రైతుకు ఏమాత్రం కూడా పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేకపోతే రైతుకు ఏ విధంగా అప్పు తెంపుకుంటాడని ఈరోజు చాలామంది రైతులు గ్రామాలకు వెళ్తే అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం పడుతుంది. అందుకోసమే కనీసమైన కింటం ధరైనా మరి ఒక మనం వచ్చేసి ఒక 500 రూపాయలు కానీ పెంచి ఆ రకంగా రైతులను ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకో అర్థం కావడం లేదు. తక్షణమే